సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ఈ రాశి వారికి పంచమ స్థానమందు గురుడు బుధుడు ఈ రెండు గ్రహాలు కూడా చాలా విశేషమైనటువంటి యోగకారకులు. షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. చంద్రబలం ఉన్నది ఈ వారంలో ప్రధానంగా. అయితే ఇక్కడ గమనిస్తే జన్మరాశి స్థిత రాహువు, రెండవ స్థానమందు ఉన్నటువంటి శనేశ్వరుడు, ఈ రెండు ప్రధానంగా పీడించేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా అర్ధాష్టమ రవి, 4 గ్రహాలు యోగిస్తూ ఉంటే 3 గ్రహాలు క్రూరంగా పీడిస్తున్నాయి. అంటే ఏమిటి దీని సంకేతం అనగా, ప్రత్యేకించి జన్మరాహువు ఎక్కువగా ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడడానికి, అతి ఖర్చులకి, మనకి సంపాదన వస్తుంది కదా, మనకి ఇదే సంపాదన వస్తుంది అని అతిగా మనం ఎస్టిమేట్ వేసుకుని ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేసి మన చేతిలో కూడా ఏమీ మిగిల్చుకోకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి రాహువు కారణం. అంటే ఓవర్ ఎస్టిమేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్, వీటికి రాహువు కారణం. అలాగే మనస్ రెండవ సదాక్లేశం వృధా వైరం అన్నాడు. అనవసరమైన తగువులు, కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉంటే సమస్య పోయేటువంటి కొన్ని తగువుల్లో అనవసరంగా మనం దూరి మాట్లాడి ఆ తగువులు పెద్దది చేసుకుని ఆ రిలేషన్షిప్స్ ను కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది శని రాహువుల యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు. దీనికి తోడు అర్ధాష్టమ రవి, ప్రయాణాలు పాడు చేస్తారు. ఏదైనా తీర్థయాత్రలు వాయిదా పడుతూ ఉంటాయి. ఏదైనా 10 మందితో కలిపి మనం మానసికంగా ఆనందంగా వెళ్ళడానికి, లేదా ఇంకో దానికి ఏదైతే మనం ప్రణాళికలు వేసుకున్నామో ఇవేం వెళ్ళలేకపోతారు. ఇవి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ బుద్ధి ఏదైతే ఉన్నదో అది సద్బుద్ధి సత్సాంగత్యం వల్ల మారుతూ ఉంటుంది. అవును, మనం చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నది, దానివల్లే మనకి ఇలాంటి వ్యక్తులు కొంతమంది లభించారు, వీళ్ళతో సత్సాంగత్యం లభించింది, వీరితో కలిసి ప్రయాణం చేయడం వల్ల మన బుద్ధి మారుతోంది, మన అలవాట్లు మారుతున్నాయి, మన ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయాల్ని కుంభరాశి వారు గమనిస్తారు. అలాగే తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. మీకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారితోటి మీకు పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. బద్ధకం ఉంటుంది. బద్ధకాన్ని కనుక వదిలిపెడితే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా అంత క్లిష్టమైన పరిస్థితులు ఏమి లేవు, కానీ స్వయంకృతాపరాధాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని దాటగలిగితే మంచిది. ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంజనేయ ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ప్రతిరోజు కనీసం ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి హనుమాన్ చాలీసా చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.